వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చన్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. జిల్లాలలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను డాక్టర్ సిబ్బంది వారి ఆసుపత్రులపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యతో పాటు పర్యావరణం గురించి అవగాహన కల్పించడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రకటబందీగా చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో తిరంగ యాత్ర. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వీల్ చైర్లతో ర్యాలీ నిర్వహించిన దివ్యాంగులు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎలిమినేటి అభినయ్కు ఓటు వేసి గెలిపించాలన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నేత్రదాన అవగాహన సదస్సు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జాతీయ జెండాను భారత మాతగా భావించాలన్న రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి. ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. 600 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్. వట్టిమర్తి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులకు షూ సాక్సులు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన సమావేశానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, వాటి బారిన నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకసారి మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని, అందువలన యువత ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే వయసులో ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి ఆలోచించి అటువైపు ప్రయాణించాలని సూచించారు. జీవితంలో ఏది సాధించాలన్నా కృషి, పట్టుదల అవసరమని, కష్టపడే ఆలోచన విధానంపై దృష్టి పెట్టాలని, మంచివారితో స్నేహం చేయాలని, చెడు వ్యసనాలకు ఎవరు బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 2వ బహుళ జోన్ ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలే అని, యువత మంచిని కోరుకునే వైపు వెళ్లాలని సూచించారు. చెడు వ్యసనాల వల్ల చెడు దారి పడతారని, అలా చేయవద్దని, తల్లిదండ్రులు సైతం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ సమాజంలో తల్లిదండ్రులందరూ సహకరించినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సిఇఓ గోనారెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్,
డిఎస్పీలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని ఎలా గుర్తించాలి? డ్రగ్స్ సరఫరా చేసేవారు యువత కష్టాన్ని ప్రేమించే సంస్కృతి మనది, కాలాన్ని ఎదిరించే తత్వం మీది. లోపాన్ని మనలో మనమే గుర్తించుకొని, కోపాన్ని మనమే మార్చుకొని, గెలిపచ్చు చూసేదాకా అలసిపోను. ప్రతి ఒక్కరిని కూడా పరివర్తన దిశగా ముందుకు నడిపిస్తున్న మన పోలీసు బృందానికి చదువునే గురువులు మీకోసం మహర్నిశలో ఈ డబ్బు తీసుకెళ్దాం. ఈ డబ్బు ఎక్కడండి? ఊళ్ళోనే మన స్థలం అమ్మేశాను. అదేంటండి, మనకంటే మీరు రావస్తాను కదా, దాన్ని పంపిస్తారు. వాడు అందుకే అడ్డకు అవసరం కదా. వాడు స్నేహితులు వస్తే చిన్నతనం చిన్నగా ఉండాలని, మాత్రక మేరకు దూరంగా ఉండాలని, మేము గంజాయి వాడను అంటూ డిగ్రీ స్టేటస్ పెట్టుకోవాలని డోపమిన్ అనే ఒక హార్మోన్ ఒకటి రిలీజ్ అయితే, డోపమిన్ రిలీజ్ అయితే మనకి ఆ కిక్ అనేది వస్తుంది. అది ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? డ్రగ్స్ గాంజానో లేకపోతే టాబ్లెట్ ఏమైనా తీసుకుంటే ఏమవుతుంది? ఆ డ్రగ్స్ తెలిసి ఆ డోపమిన్ అనేది రావడం బంద్. అప్పుడు ఏమవుతుంది? మీరు తినే సేమ్ బిర్యానీ అలా మీకు అంత మంచిగా కనపడదు. మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు వికెట్ పడితే అంత మంచిగా కనపడదు. అట్లా మంచిగా కనపడాలంటే మళ్ళీ ఇంకొక డ్రగ్ తీసుకోవాలి. మనం ఎంత ఎక్కువ డ్రగ్ తీసుకుంటే అంత మన బ్రెయిన్కి ఆ కిక్ అనేది వస్తుంది. మిగతా చిన్న చిన్న వాటి బట్టి మన లైఫ్లో ఉండే సంతోషాలన్నీ కూడా పోతాయి. చాలామందికి వాళ్ళ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటే సంతోషం వస్తుంది. ఆ సంతోషం అనేది పోతుంది డ్రగ్స్. సో డోపమిన్ అనేది మనం డ్రగ్స్ కన్స్యూమ్ చేసి ఆ డోపమిన్ అనేది కంపల్సరీగా పోతుంది. అయితే ఈ ఏజ్లో, మీరున్న ఏజ్లో డ్రగ్స్ తీసుకునే కారణాలు ఏమి ఉంటుంది? సహజంగా 3-4 ఉంటాయి. ఏంటి? అన్నిటికన్నా ముందు తాగుతారు, వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నేను కూడా తాగుతా, నేను కూడా అట్లా ఎంజాయ్ చేస్తానే మీకు ఒక ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. లేకపోతే వాళ్ళని చూసి మీకు అట్లా అనిపిస్తుంది. కానీ 100% తప్పు. మీరు ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే ఆ ట్రాక్లో పడిపోతారు. రెండోది, మీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా మిస్టేక్ అయినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ఏదో అయినప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటే నాకు బాధ ఉంటుంది, ఏమవుతుంది అని చెప్పి తీసుకుంటాడు. కదా, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎంతో కొంత మీకు మర్చిపోతారు. కానీ డ్రగ్స్ అదే ఉంటాడా ఉంటాడు సెకండ్ హీరో. ఇప్పుడు ఆ సెకండ్ హీరో ప్రాబ్లం ఏంటి? గౌరవ ఇన్స్పెక్టర్ జిల్లా పోలీస్ సత్యనారాయణ గారు, మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, మన ఎస్పీ శరత్ చంద్ర ప్రభాకర్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రదీప్ ఫౌండేషన్ సిఇఓ గోరారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, పాత్రికేయులు, ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి
ప్రధానమైనటువంటి సమస్య డ్రగ్స్. భారతదేశానికి ఉన్నటువంటి సంపత్తే యువత. ఈ యువత నిర్వీర్యం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం పైన ఎక్కడ చూసినా గోరులుగా నిర్మూలించాలన్నప్పుడు ప్రజల్లో అవగాహన లేవాలా, భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు లోకాన్ని జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మన ఎస్పీ గారి నేతృత్వంలో ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఇక్కడిక్కడ ఈ ప్రాంతాల్లో ఇక్కడిక్కడ ఈ అలవాటు ఎక్కువగా గంజాయి కొత్త పదార్థానికి అలవాటు పడతా ఉన్నారు. మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరో దీనికి బాధితులవుతున్నారు. ఈ విధంగా మనం గమనించాల్సింది, ఒకసారి కనుక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమైన పని. దానికి జోలికి పోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరికీ. ఇంతకుముందు ఐజీ గారు కానీ కలెక్టర్ గారు చెప్పినట్టు మన భవిష్యత్తులో తీర్చిదిద్దుకునేటువంటి వయస్సులో ఈ కార్యక్రమం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుజేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, ఎస్పీ శరత్చంద్ర పవార్ గారికి, అట్లాగే నాయక్ గారికి, సంతోష్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్, అట్లాగే ప్రతీక్ ఫౌండేషన్ CEO వానారెడ్డి గారికి, ఇప్పుడు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. లేకపోతే ఆశీర్వాదాలు ఇవన్నీ అవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్. ఒకసారి సైలెన్స్ కూడా ప్లీజ్, ఒకసారి ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్ అంటే మీరు ప్రారంభించేటప్పుడే, మీ చదువు ప్రారంభించేటప్పుడు ఈ ఏజ్లో మీరు ఏమో అవ్వాలనుకుంటున్నారు, ఎండ్ రిజల్ట్ని గమనించి మీరు కృషి చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పెద్దయినాక జైల్లో ఉండాలా బయట ఉండాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. గంజాయి తాగితే తల్లిదండ్రులు ఎంత హీనంగా చూస్తున్నారు, సొసైటీ ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నారు, పోలీసులకి ఎంత అలుసు. ఇమీడియట్గా తీసుకొచ్చి శరత్చంద్ర పవార్ గారు లోనే చేస్తారు. ఒకసారి తప్పు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల మీద ఉక్కుమాదం మోపాలని సాక్షాత్తు సీఎం గారే చెప్పడం జరిగింది. పోలీసులు ఆ దిశగా ఈ వ్యాపారస్తులు కానీ, ఈ మధ్యవర్తులు కానీ, దళారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ప్యారలల్గా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని అడిక్టివ్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం, యూరిన్ టెస్టులు చేయడం వల్ల మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండేందుకు ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ కార్యక్రమం నేపథ్యంలోని ఈరోజు గౌరవ మండల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. మీరందరికీ తెలుసు, ఏఓబి మార్గంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఈ మల్కాన్గిరి, కోరాపుట్, పర్లాకిమిడి, రాయ్గఢ్ ఏరియా నుంచి ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుంది.
మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా మండలాల వారీగా అధికారులు నాయకులతో అభివృద్ధి సమీక్షలు నిర్వహిస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందులో భాగంగా మర్రిగూడెం సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా మండలాల వారీగా అధికారులు నాయకులతో అభివృద్ధి సమీక్షలు నిర్వహిస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్రిగూడెం సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష ఇప్పటికే సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యంపై సమీక్షలు గ్రామస్థాయి నుండే అభివృద్ధిలో భాగస్వాములవ్వండి నాయకులకు దిశానిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయి నుండి టీం వర్క్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీలలో మహిళలు భాగస్వామ్యం కల్పిస్తూ ఇవే కమిటీల ద్వారా బెల్ట్ షాపుల నిర్మూలన, గంజాయి నిర్మూలనతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు మరియు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనుల నివేదికలు తెప్పించుకున్నారు. నివేదికలకు అనుగుణంగా నిధులు మంజూరుకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయాలని కోరారు. గ్రామశాఖ అధ్యక్షుడే 3 బూతులు ఉన్నాయనుకో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టేయాలన్నా చిన్న ప్రభుత్వం మన పౌర్ణ శ్రీనివాస్ రెడ్డి కలిసింది, మనం లిస్ట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఇల్లు నేను అడిగాను ఊళ్ళో, అరే ఎవరిని అడిగించి మా పేరే పెట్టేది ఒక ఆయన అంటారు. ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది. అందరం ఉన్నది పాలిటిక్స్ అనుకోవడం, ఎవరి స్థాయిలో, మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్న లీడర్లకు అందరికీ గుర్తింపు వస్తుంది. మంచి పీరియడ్, గోల్డెన్ పీరియడ్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రకాల పనులు అవుతున్నాయి అని అందరూ హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడు ఎవరు మాట్లాడే పెద్ద పచ్చిపాల్సిన అవసరం లేదు. ఎవరో ఉంటారో మన జలస్ తోటి, అసూయతోటి మాట్లాడటం, కామెంట్ చేస్తారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇంప్లిమెంట్ చేయాలి. దాని మెయిన్ నన్ను అనిపించింది ఏంటంటే 8 months అయింది పోతున్నాం. ఫస్ట్ ఫేజ్లో నారాయణపూర్ మండలంలో ఏమేమి రోడ్లు పెడుతున్నాం, సెకండ్ ఫేజ్లో ఏం పెడతాం, థర్డ్ ఫేజ్లో ఏం పెడతాం. ఇంపార్టెంట్ అన్ని ఫస్ట్ దాకుతండ దగ్గర కెలుతండ ఆమ్లెట్ అంట సార్ 2.4 కిలోమీటర్స్ బండలేము అంటే రంగారెడ్డి బార్డర్ 2.4 కిలోమీటర్స్. బుధవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పురుష, మహిళా వార్డులు, ల్యాబ్, ఎమర్జెన్సీ వార్డులను సందర్శించి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడారు. ఎక్కువ మంది జ్వరము, ఒంటి నొప్పులు తదితర కారణాలతో ఆసుపత్రికి వస్తున్నారని గమనించిన ఆయన ఏ మండలాలు, గ్రామాల వారు వస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బుధవారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పురుష, మహిళా వార్డులు, ల్యాబ్, ఎమర్జెన్సీ వార్డులను సందర్శించి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడారు. ఎక్కువ మంది జ్వరం, వంటి నొప్పులు తదితర కారణాలతో ఆసుపత్రికి వస్తున్నారని గమనించిన ఆయన ఏ మండలాలు, గ్రామాల వారు వస్తున్నారని డాక్టర్లను అడిగారు. గడిచిన వారం రోజుల నివేదికను ఆధారం చేసుకొని ఏ మండలాల నుండి జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారో సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ కుమార్ను ఆదేశించారు. ఆసుపత్రిలో మందులు సరిపడా ఉన్నాయా, ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్ ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ని సందర్శించి ల్యాబ్ రిపోర్టర్ను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని టెస్టులు టీ హబ్కు వస్తున్నాయని, అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని
అక్కడి నుండి ఎక్కువగా శాంపిల్స్ వస్తున్నాయని అడిగారు. మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ నుండి శాంపిల్స్ తమకు వస్తున్నట్లు ల్యాబ్ నిర్వాహకులు జిల్లా కలెక్టర్కు వివరించారు. అలాగే జీజీహెచ్ నల్గొండ నుండి ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇప్పటి వరకు నిర్వహించిన టెస్టులలో గత నెల, ఈ నెల డెంగ్యూ, చికెన్ గున్యా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసే సమయానికి 200 శాంపిల్స్ని కలెక్ట్ చేసి 98 టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ల్యాబ్ ద్వారా నిర్వహించే టెస్టులలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టీ హబ్ నిర్వాహకులు, ల్యాబ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆయన ఆదేశించారు. అంతేగాని ఎందుకు వచ్చినప్పుడు అట్లా ఇట్లా ఫస్ట్ కంప్లైంట్, రెండో కంప్లైంట్ మనీ అడుగుతున్నారు. 50 రూపాయలు, 100 రూపాయలు అస్సలే మంచి కాదు. పోతలేదు, ఇంకా ఇంకా వస్తున్నాయి. ఎన్నో గట్టి ట్రై చేస్తున్నారు, ఎందుకు పోలేదు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల పరేడ్ గ్రౌండ్ నందు జరగబోయే 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల పరేడ్ గ్రౌండ్ నందు జరగబోయే 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. జరగబోయే స్వతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ వేడుకలకు వచ్చే స్వాతంత్ర సమరయోధులు, పుర ప్రముఖులు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అతిథులకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు తదితర సౌకర్యాలు, వివిధ శాఖల అభివృద్ధిపై ఫోటో ఎగ్జిబిషన్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ శాఖల ఏర్పాటు చేస్తున్నట్లు, స్టాల్స్ కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ అప్పారావు, డిఎస్ఓ మోహన్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్ఐ శ్రీధర్, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో బుధవారం స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో బుధవారం స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ, పిల్లలకు విద్యతో పాటు పర్యావరణ గురించి, మొక్కల గురించి పరిచయం చేయడం, పిల్లలలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. భావితరాలకు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ప్రతి పిల్లవానికి మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్ స్టేట్ కోఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, మనం మట్టి, గాలి, నీరుకు నిత్యం సంబంధం కలిగి ఉన్నాం. ఇవి లేకపోతే మానవుని మనుగడ లేదని, మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం, ఔషధ మొక్కల ఉపయోగంపై అవగాహన కల్పించారు. సూర్యాపేట జిల్లాలోని జెడ్పీ బాలుర పాఠశాలలో 50 ఔషధ మొక్కలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మలకు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఎర్త్ లీడర్ సభ్యులు మెడిసినల్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ దేవరాజ్, ఎస్ఓ ఎర్రంశెట్టి రాంబాబు, సిజిఆర్ జిల్లా బాధ్యులు మామిడి శంకర్, జన్య ఫౌండేషన్ మేనేజర్ శివకుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివకుమార్, చైతన్య, మహిళా సాధికారత జిల్లా ఇన్ఛార్జ్, పాఠశాల మెంటర్
ఉపాధ్యాయులు, విశ్వజ్ఞచారి, లీడర్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు సోదరి పద్మ గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సూర్యాపేట పట్టణ ప్రథమ పౌరురాలు చైర్మన్ గారికి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ రాంబాబు గారికి, జిల్లా సైన్స్ ఆఫీసర్ దేవరాజు గారికి, చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి చైతన్య గారికి, తర్వాత మన జెన్యా ఫౌండేషన్ శుభ గారికి, మా సిజిఆర్ పక్షాన ఇక్కడ జిల్లా జాతిగా పనిచేస్తున్నటువంటి శంకర్ గారు, ముఖ్యంగా పిఈటి గారికి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ సిజిఆర్ అన్నటువంటిది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన మట్టిని మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడ నిలబడి నివసిస్తున్నాం, మట్టి మీద నివసిస్తున్నాం. ఆ మట్టి ఇచ్చేటువంటి ఫలాలను తీసుకుని మాత్రమే మనం బతుకుతున్నాం. మట్టిని మనం కాపాడుకోవాలి, నీటిని మనం కాపాడుకోవాలి, గాలిని మనం కాపాడుకోవాలి, చెట్లని మనం కాపాడుకోవాలి. ఈ 4 ప్రధానంగా కాపాడితే ఆ 4 మనం కాపాడుతుంటాం. అవి లేకపోతే మనం లేవు, లేకపోయినా మనం లేవు. గాలి లేకపోతే ఉంటుందా మీరు? స్వచ్ఛమైన గాలి లేకపోతే ఏమవుతుంది? నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? స్వచ్ఛమైన నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఒక చెట్టు లేకపోతే ఏమవుతుంది? సరే, అన్నీ ఆలోచిస్తే వీటిని రక్షించడం కోసం, వీటిని కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ 35 లక్షల చెట్లు నాటినటువంటి ఒక సంస్థ సిజిఆర్. ఆ సిజిఆర్ సంస్థని లక్ష్మారెడ్డి గారు అనేటువంటి ఒక వ్యాపారవేత్త ప్రారంభించి, ఆ సంస్థకి వారి యొక్క వైఫ్ లీలా లక్ష్మారెడ్డి గారు ఈ సంస్థని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరింపజేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం, అందులో సూర్యాపేట జిల్లా ఒకటి. ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేయడం జరుగుతుంది. అలా ఎంపిక చేసుకున్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా సిజిఆర్ పక్షాన చాలా కార్యక్రమాలు చేస్తాం. ఏ కార్యక్రమాలు చేస్తామో దాని గురించి మాట్లాడుకునే దానికి ముందు ప్రతి పాఠశాలలో కూడా ఎర్త్ కమిటీస్ ఏర్పాటు చేస్తాం. అంటే భూమిని కాపాడేటువంటి కమిటీస్ ఏర్పాటు చేస్తాం. దానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లీడర్స్ ఎంపిక చేస్తారు. ప్రతి క్లాసులో కో ఎడ్యుకేషన్లో బాయ్స్ ఒకరు, గర్ల్ ఒకరు ఉంటారు. 6 నుంచి 10 వరకు 9 వరకు 4 క్లాసులకి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే యాక్టివ్గా ఉండి, ఎవరైతే చెట్ల పట్ల ప్రేమ కలిగి ఉండి, ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. మిమ్మల్ని నుంచి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ 8 మందికి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి కడతాల్, బహుశా చాలాసార్లు వినుంటారు, కడతాల్ అనేటువంటి శ్రీశైలం దారిలో ఉంటుంది. ఆ కడతాల్లో ఒకటి ఎర్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్తే మనకు ఆ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ని ఎప్పుడు ఆ రకంగా మారుస్తామనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటి కార్యక్రమానికి మీ దగ్గర నుంచి 8 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే పర్యావరణ పర్యవేక్షకులుగా ఉండి పర్యావరణ పరిరక్షకులుగా ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారు. ఆ కలిసి ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన తర్వాత మీకు ఇచ్చేటువంటి ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఎప్పుడు కూడా నాకు ఒక సోదరిగా ఉంటూ ఏమన్నా మంచి సలహాలు కావాలన్నప్పుడు పద్మ గారిని అడుగుతుంటాను. ఆ సలహాల మేరకు కూడా నేను ముందు పోవడానికి, తిరగడానికి కూడా ఒక మహిళ సిజిఆర్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మొక్కలు ఉంటేనే మానవ జాతి మనుగడకు చాలా అవసరమని స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న
వెంకటరెడ్డి గారికి, మరి అదేవిధంగా మరియు సైన్స్ కూడా ఎప్పుడు సైన్స్ సూర్యాపేటలో సైన్స్ ప్రేర్లు పెట్టాలన్నా, సైన్స్ గురించి సదస్సులు నిర్వహించాలన్నా కూడా తమ్ముడు దేవరాజ్ గారు కూడా చాలా మంచిగా చేస్తారు. వారిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సోదరి చైతన్య కూడా చాలా పేరులోనే ఉంది చైతన్య అని, చైతన్యవంతమైంది. ఎందుకంటే మహిళలకి ఏ కష్టం వచ్చినా కూడా వారి కౌన్సిల్ ద్వారా వారు అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలను చాలా ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది చైతన్య. మరి అదేవిధంగా రాంబాబు సార్ గారికి, మరి అదేవిధంగా మా మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకుడు, చాలా ఉత్సాహవంతుడు. ఎన్నో అవార్డులు కూడా వారి ద్వారా మాకు రావడం జరిగింది మా మున్సిపాలిటీకి. శివకు కూడా నేను అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, జెడ్పీహెచ్ఎస్లో పిల్లలంటేనే చాలా అంటే చాలా చదువుతో పాటు యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరంటే సూర్యాపేట పట్టణంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్లో ఉన్నారని నేను భావిస్తాను. ఎందుకంటే అసలు ఒకప్పుడు జెడ్పీహెచ్ఎస్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే స్ట్రెంత్ లేకపోయేది. పద్మ గారు ప్రిన్సిపాల్గా వచ్చినాక మరి అదేవిధంగా ఈ స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరగడం, దాంతోపాటు కూడా ఎన్నో ర్యాంకులు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అందించడం అనేది గొప్ప విషయము. వారి ఆధ్వర్యంలో పనిచేసిన అధ్యాపక బృందానికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు తీసుకున్న గవర్నమెంట్ స్కూళ్ళు పనిచేస్తున్నాయంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏం లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంది విద్య అనే రీతిలో తీర్చిదిద్దగలిగారు గత ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, మరియు తమ్ముడు సీజీఆర్లో పనిచేస్తూ ఎప్పుడు కూడా నాకు తమ్ముడుగా ఎప్పుడు నా ఎన్నంటి ఉంటూ మా వార్డులో ఉంటూ కూడా ఎప్పుడు ఉంటున్న మామిడి శంకర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంటే పచ్చదనం ఉంటేనే అక్కడ ప్రకృతి ఉంటుంది. ఎందుకంటే పచ్చదనం అనేది మానవ జాతి మనుగడకి ఎంతో అవసరం. ఈరోజు భూమి, నీళ్లు, గాలి, పచ్చదనం ఇవన్నీ కూడా ఉండాలంటే చెట్లను పెంచాలి. చెట్ల ద్వారా వచ్చే గాలి ద్వారా మానవ జాతి మనుగడగా బతకగలుగుతుందని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ ఆరోగ్యాలతో ప్రజలు కూడా ఎక్కువ జీవిస్తారని ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం కానివ్వండి, అప్పుడు పట్టణ ప్రగతి ద్వారా పచ్చని హరితహారాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అప్పటి ప్రభుత్వాన్ని అవలంబిస్తూ కూడా, ఎందుకంటే ఇవన్నీ ఏ ప్రభుత్వాలు అవలంబించినా కూడా మనుషుల గురించే చేయాలి, మానవ జాతి గురించే చేయాలనే ఒక దృక్పథంతో పోయే ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వచ్ఛదనం పచ్చదనంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది. అయితే మామూలుగా మనము అన్ని చెట్లు నాటము, కానీ ఔషధ మొక్కలు అనేది చాలా రేర్ సార్. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నల్గొండలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని, ఇందుకు గాను స్టేజీ అలంకరణ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలు, మీడియా తదితరులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని
ప్రోటోకాల్ ప్రకారం సీట్లు ఏర్పాటుతో పాటు టెంట్లు, త్రాగునీరు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఉదయం 9 గంటలకు ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ చేస్తారని, పోలీసు గౌరవ వందన స్వీకరణ, జిల్లా ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాధించిన ప్రగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు గంటల కుస పత్రాల పంపిణీ, ఆయా పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, స్టాల్స్ సందర్శన ఉంటాయని ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సమయం ప్రకారం పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే విద్యార్థులకు గ్రౌండ్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, స్టేజిని పూలతో అలంకరించాలని అన్నారు. వేడుకలకు హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్లో త్రాగునీటితో పాటు పరిశుభ్రత చూడాలని మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సి ప్రతినిధులకు సయ్యద్ ముసబ్ అహ్మద్, డిఎస్పీ శివరాం రెడ్డి, డిఎస్పీ శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతులకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. అవయవ దాన దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని, వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారని, అవయవ దానంలో మరికొందరికి పునర్జన్మ, అవయవ దానం చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని బాయిజమ్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చైతన్యవంతంగా ముందుకు కదలాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, ఎస్డి షాహీన్, వినయ్, దాడి సురేష్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు.
జెంట్స్కి లేదా ఇంకా నలుగురు ఓకే హలో బెల్లంపల్లి హలో బెల్లంపల్లి ఏం లేదు చెప్పు గిరా కొడతాను. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నుండి కుడకుడ రోడ్డు, కొత్త బస్టాండ్, గాంధీ విగ్రహం, శంకర్ విలాస్ సెంటర్ నుండి రైతు బజార్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతబూని భరతమాత వేషధారణతో జాతీయ జెండా పట్టుకొని చైతన్య రథంపై నిలుచొని ఉన్న అమ్మాయితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని తిరంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుండి కుడకుడ రోడ్డు, కొత్త బస్టాండు, గాంధీ విగ్రహం, శంకర్ విలాస్ సెంటర్ నుండి రైతు బజార్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతబూని భరతమాత వేషధారణతో జాతీయ జెండా పట్టుకొని చైతన్య రథంపై నిల్చొని ఉన్న అమ్మాయితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని తిరంగ్ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పులే, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సంకినేని మాట్లాడుతూ మువ్వెన్నెల జెండా మెరిసే సూర్యాపేటలో తిరంగ్ మురిసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగ్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం భారతదేశ స్వాతంత్ర గర్వం మరియు దీక్షిత్ భారత్ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ తమ ఇండ్లపై, కార్యాలయాలపై గర్వంగా జాతీయ జెండాను ప్రదర్శించి ఒక పెద్ద పండుగలాగా జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యతతో, జాతీయ భావంతో ఉండి ఎందరో త్యాగాలు చేసిన ఈ స్వాతంత్రంను కాపాడుకోవాలని అన్నారు. కొందరు కుట్రలతో, కుతంత్రాలతో ఉగ్రవాదులు అరాచకాలు, విధ్వంసాలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, దానిని దేశ ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దేశ స్వాతంత్రంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసిన వారందరినీ స్మరించుకొని జాతీయ భావం పెంపొందించుకొని వారి మార్గంలో మనం ప్రయాణించాలని, భారత్ పట్ల నిబద్ధతతో ఉండి మన దేశాన్ని రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాలిగంటి వీరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల నరసింహ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా అధికారి ప్రతినిధి ఫల్స్ మల్సూర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు, గోగుల్ రమేష్, పార్టీ మండల అధ్యక్షులు పందిరి రామరెడ్డి, బెన్న శశిధర్ రెడ్డి,
పేర్వాల లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు, గూగుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర వైకల్యం కలిగిన కండర క్షీణిత బాధితులు, వెన్నెముక బాధితులు, తీవ్ర వైకల్యం కలిగిన బాధితులు అయినటువంటి దివ్యాంగులు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తంగడపల్లి రోడ్డు దాకా వీల్చైర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర వైకల్యం కలిగిన కండర క్షీణిత బాధితులు, వెన్నుముక బాధితులు, తీవ్ర వైకల్యం కలిగిన బాధితులు అయినటువంటి దివ్యాంగుల 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తగడపల్లి రోడ్డు దాకా వీల్చైర్లతో ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీలో అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మస్కులర్ డిస్కోప్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, కత్తుల వీరయ్య, బర్రె శంకర్ స్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక వంటిదని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఎన్డీఏ తివారీ, సంజయ్ గాంధీ వంటి నాయకులు పనిచేశారని అన్నారు.
మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి యూత్ కాంగ్రెస్తో విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. 1978లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వి హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేసీఆర్ పనిచేసిన సమయంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ పట్ల నమ్మకం, విధేయత, సిద్ధాంతం పట్ల అవగాహన కలిగి ఉంటారని అన్నారు. 18 నుండి 39 సంవత్సరాల వయసు కలిగిన వారు యూత్ కాంగ్రెస్ సభ్యులుగా చేయవచ్చని అన్నారు. యూత్ కాంగ్రెస్లో 100 సభ్యత్వాలు చేర్పించిన వారికి యాక్టివ్ మెంబర్గా గుర్తింపు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే పథకాలు అమలు చేసే సమయంలో యాక్టివ్ మెంబర్లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యూత్ కాంగ్రెస్కు ప్రాణం పోశారని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్టీలో సభ్యత్వం నమోదు కోసం గ్రామాలలో విద్యావంతులు, మేధావులను కలవాలని, తటస్థంగా ఉండేవారిని పార్టీలో చేరే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్కు 30,000 మందికి సభ్యత్వం ఇవ్వాలని అన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుందని, చేసేవారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎలిమినేటి అభినయ్కి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ బైరు శైలేందర్, అనంతుల యాదగిరి, బచ్చలపూడి శ్రీనివాస్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నెల్లుట్ల లింగస్వామి, గండూరి రమేష్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ఎల్ ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన సదస్సు బుధవారం విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుండి టి కృష్ణారెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ఎల్ ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన సదస్సు బుధవారం విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుండి టి కృష్ణారెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా బ్రతుకులు కొనసాగించవచ్చును, కానీ కళ్ళు లేకపోతే మాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేం, అవసరాలు తీర్చుకోలేం అన్నారు. ప్రతి సంఘటన మనిషి జీవితంలో ఎన్నో మార్పులకు కారణమవుతూ ఉంటాయి. అయితే అలాంటి ఎన్నో మార్పులు జరిగి మనలో కొందరు చూడలేకపోతున్నారు. కారణం కంటి సంబంధిత సమస్యలే. మనిషికి కంటి చూపు అతి ప్రధానమైనది. లేదంటే కనీస అవసరాలు సైతం ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. మరి ఈ సమస్యకు జీవితాంతం చీకట్లో మగ్గాల్సిందేనా అంటే అదేం లేదు. చనిపోయిన మనిషి నుండి కార్నియాను స్వీకరించి సంబంధిత బాధితులకు అమర్చే అందరిలాగే ఈ ప్రపంచాన్ని తమ కళ్ళతో చూడగలుగుతారు అని చెప్పారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి మాట్లాడుతూ, ఈ నేత్రదాన అవగాహన సదస్సు గురించి ఉమ్మడి జిల్లాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ పరిధిలో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరికాంత్, సెక్రటరీ పిచ్చయ్య, ట్రెజరీ శేఖర్ రెడ్డి, అశోక్ చంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శేఖర్ వీరస్వామి, శ్రీనివాస్, ఆనంద్, హరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, డాక్టర్ మౌనిత దేవనాథ్ డాక్టర్ ఒక మహిళ డ్యూటీలో ఉండే విధులు నిర్వహిస్తుండగా ఆమెపై కొంతమంది దుండగులు అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి మరీ హత్య చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు డాక్టర్లంతా మెడికల్ స్టూడెంట్స్ని కలుపుకొని ఒక క్యాండిల్ ర్యాలీ తీస్తూ, రక్షించే వారిని రక్షించండి, సేవ్ ద సేవియర్స్, నో సేఫ్టీ నో డ్యూటీ, వీ వాంట్ జస్టిస్ సంఘటన పునరావడం, మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్లకు ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పాలని, హాస్పిటల్ను మరీ సేఫ్ జోన్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరి తరఫున మేము కోరుతున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక కఠినమైన సెంట్రల్ యాక్ట్ తీసుకువచ్చి దోషులను కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఎవరు ముందుకు ఇలాంటి సాహసం చేయరని వారన్నారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ దేవాదినం, డాక్టర్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ లావణ్య, డాక్టర్ లలిత, డాక్టర్ గౌరీశ్రీ, డాక్టర్ ప్రనూష, నరేష్, డాక్టర్ హర్షిత, డాక్టర్ శ్రీజ, డాక్టర్ అశ్లేషవల్లి, డాక్టర్ నరేష్, డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే డ్యూటీలో ఉన్న డాక్టర్ని హత్య చేశారో ఆ దొంగలను ఖచ్చితంగా శిక్షించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో నల్గొండ ఐఎంఏ మరియు తెలంగాణ జూడా ఈరోజు సమ్మెలో పాల్గొనుంది. రేపటి నుండి మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఓపీడీలు, ఎలక్టివ్ సర్వీసెస్ను బ్లాక్ చేస్తున్నాం, షట్ డౌన్ చేస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా సెంటర్ దిగి రావాలి. సెంటర్ మాకు జస్టిస్ కల్పించాలని కోరుతున్నాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి ఒక్క స్టేట్కి, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మెడికల్ కళాశాలకి కోర్పించాలని మేము కోరుతున్నాము. అది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అన్ని మెడికల్ కళాశాలలో సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి. అన్ని మెడికల్ కళాశాలలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్లాసిబుల్గా ప్రతిదీ మంచిగా ఉండాలని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది మా ఇంట్లో జరిగిన సంఘటన. ఇది డాక్టర్స్ యొక్క హాస్పిటల్లో జరిగింది. అంటే డాక్టర్స్కి ఒక హాస్పిటల్లోనే సేఫ్టీ లేనప్పుడు బయట ఏముంటుందని కోరుతున్నాం మేము. ఇదైతే వేరే ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర జరుగుంటే ఇప్పటి వరకు దేశం మొత్తం సంచలనం రేపుతుండే. కానీ మా డాక్టర్స్కి వచ్చేసరికి చులకన అయిపోయాం మేము. ఇది మాకు జరగద్దు అని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మౌనిక దేవ్నాథ్ అనే డాక్టర్, ఆమెకి న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబానికి కంపెన్సేషన్, లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలి. ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇది కాదు జరిగేది. వాళ్ళకు ఉన్నదే ఒక కూతురు, వాళ్ళకి లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలని కోరుతున్నాము. ఇంకోటి మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అలాగే స్టూడెంట్స్ నెట్వర్క్, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ అందరూ కలిసికట్టుగా దేశవ్యాప్తంగా మా యొక్క ఐఎంఏ పిలుపు మేరకు, అలాగే అన్ని రకాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చేసినటువంటి యొక్క శాంతియుత నిరసన ర్యాలీ, ఏదైతే కలకట్టలో జరిగిన ఒక దుర్ఘటన, డ్యూటీలో ఉన్నటువంటి ధైర్యవంతురాలైన ఒక మహిళా డాక్టర్ని లేకుండా కూడా తన యొక్క డ్యూటీ నిర్వర్తించిన సమయంలో కొంతమంది దుండగులు అక్కడ ప్రవేశించి నిర్దాక్షిణ్యంగా ఆమెపై అత్యాచారం జరిపి మరి హత్య చేసి కూడా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది ఎంత దుర్మార్గంలో చేరినంటే, మరి ఎవరైతే రక్షిస్తున్నారో, ఎవరైతే ప్రజలను రక్షిస్తారో, ఎవరు ఆరోగ్యాలు కాపాడుతారో వారిని మరి దుర్మార్గులు హత్య చేస్తే ఇలా ఎంతకాలం ఇది కొనసాగుతుంది? దీనికి విరుద్ధంగా మరి మేము అందరిని కోరేది ఒకటే, సెంటర్ నుంచి కూడా సెంట్రల్ లా ఒకటి రావాలి, ఒక స్ట్రాంగ్ లా రావాలి. ఎవరైతే దుండగులు ఉంటారో, హత్యాకారులు ఉంటారో వాళ్ళ వెంటనే కఠినంగా శిక్షిస్తే వేరొకరు ఆ దారిలో పోకుండా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా మెడికల్ని ఫ్రెటర్నిటీని కాపాడుకోవాలంటే మేము నడుము బిగించి ముందు రావాలి. మరి మేము కూడా గనుసు పట్టుకోవాలన్నా, మేము కూడా కత్తులు కటారులు తెచ్చుకోవాలన్నా, మేము కూడా హత్యలు చేయాలనే నినాదం కూడా మాలో. ఐఎంఏ నీలగిరి నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రాణిని మాట్లాడుతున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో. ఒక ఆడపిల్ల ఎంత నిర్దాక్షిణ్యంగా చంపబడింది, రేప్ చేసి చంపబడింది. వెరీ టార్చర్ అండి. అంటే డాక్టర్స్ డ్యూటీ చేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి నెలకొన్నది. మౌమిత ఏం తప్పు చేసింది అంటే రక్షించే వాళ్ళని భక్షించడమేనా మన కర్తవ్యం? దీన్ని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆల్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ డౌన్ టు టాక్ ఆన్ దిస్ అండ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ కల్ప్రిట్. ఇది మేము ఎప్పటికి కూడా మర్చిపోము. ఇది జరుగుతూనే ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ దిగిచ్చి చేయాలని కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లేల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న మారణకాండ, హిందూ ఆడపడుచుల మాన ప్రాణాలతో అర్చికలాటం ఆడుతున్నటువంటి రోహింగ్యా ముస్లింల పైన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ వెలికి తీసి వారి స్వదేశానికి తరిమేయాలని రాష్ట్రీయ శ్రీరామ్ సేన కోరుతుందన్నారు. ఒకవేళ వారిపై తగిన చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే భవిష్యత్తులో హిందువులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హిందూ మహిళలపై ఏవైనా సంఘటనలు జరుగుతున్నాయి, జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి యాదవ్, యాదమ్మ, వెంకన్న, సురేష్, రాజు, జై శ్రీరామ్, తరుణ్, సాయి, రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు, హిందూ బంధుమిత్రులు పాల్గొన్నారు. సేవ్ హిందూ, సేవ్ బంగ్లాదేశ్ హిందూ, సేవ్ అన్న బంగ్లాదేశ్ హిందువులని కాపాడాలి, బంగ్లాదేశ్ హిందువులని కాపాడాలి, బంగ్లాదేశ్ హిందువులని జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా, జై మాతా, భారత్ మాతా, జై మాతా, రక్షిద్దాం రక్షిద్దాం బంగ్లాదేశ్, రక్షిద్దాం రక్షిద్దాం జీవన్, భారత్ మాతా కీ జై. ఎమ్మటే నిలిపివేయాలని, చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులని ఎమ్మటే నిలిపివేయాలని అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తాన దీన్ని మహిళలను కాపాడాలని కోరుకుంటూ, ఇప్పుడు హిందువులకు ప్రత్యేకంగా ఒక చట్టం అనేది తీసుకురావాలని, హిందువులపై జరగకుండా ఒక చట్టం అనేది ఉంటే ప్రతి ఒక్కరు దాన్ని అమల్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవలు, హిందువులపై అఘాత్యాలకు, అక్కడున్న దేవాలయాల గుళ్ళను కూల్దెంగటం, హిందువులని అక్కడున్న హిందూ ఆడపడుచులని మానభంగం లెక్క చేసటం, చిన్నపిల్లలను చూడకుండా కూడా కిరాతకంగా చంపటం, ఏదో విధంగా చేయటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మన ఐక్యరాజ్య సమితిలో తెలియపరిచి అన్ని దేశాలు ఏకతాటిగా ఉండి బంగ్లాదేశ్ పైన చర్యలు తీసుకోవాలని మనం రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రామాలయం దగ్గర బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దేశం వెంటనే విరమించుకోవాలి. అక్కడ దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ మహిళలపై జరుగుతున్న అగత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మహా ఘోరంగా ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. భారతదేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నా కూడా ఈరోజు హిందువుకు జరిగినటువంటి ఏ చిన్న దెబ్బను కూడా మన ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. మహిళలపై దాడులు జరుగుతున్నాయి పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో. అయినా కూడా ఎవరు కూడా చలనం లేనటువంటి బతుకుతున్నారు. హిందువులు నపుంసకుల్లాగా తయారైపోయి ఈ యొక్క సమాజంలో బతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు కులాల వారిగా కానీ మతాల వారిగా కానీ విడిపోయి మహిళలని చూడకుండా కూడా మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలను మీరు అరికట్టాలని మీరు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మీ ఇండ్లలో కూడా అదే పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులపైన దాడులు జరిగినప్పుడు ఎవరు కూడా కాపాడడానికి ఈ దేశంలో ఎవరు రారు. ప్రపంచంలో హిందువులు ఉన్నటువంటి భారతదేశం ఒక్కటే. ఈ యొక్క దేశాన్ని వెంటనే హిందూ దేశంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే హిందూ దేవతలపైన
అనుచిత వాక్యాలు చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాళ్లకు రాష్ట్రీయ శ్రీరామ్సేన హెచ్చరిస్తుంది. ఇకపైన ఎవరైనా హిందూ దేవీ దేవతల్ని కానీ మహిళల్ని కానీ అనుచిత వాక్యాలు చేసి మాట్లాడితే వాళ్ళని ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండము, నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకు కూడా వినిపిస్తున్నాం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఐక్యరాజ్య సమితిలో హిందూ దేశంగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేయాలి. హిందువులందరికీ కూడా ప్రపంచంలోనే మైనార్టీగా ఉన్నటువంటి హిందువులకి ఒక హిందూ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి హిందువుల రక్షణ కోసమే ఉండే విధంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రాష్ట్రీయ శ్రీరామ్సేన డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్రను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని విద్యార్థులు బీజేపీ శ్రేణులు మువ్వన్నెల జెండాను చేతబట్టి పురవీధుల గుండా జాతీయ నినాదాలతో ర్యాలీగా తిరిగారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సమ్మిడి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని హర్ ఘర్ తిరంగా యాత్రను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి విద్యార్థులు బీజేపీ శ్రేణులు మూవన్నెల జెండాను చేతబట్టి పురవీధుల గుండా జాతీయ నినాదాలతో ర్యాలీగా తిరిగారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సమ్మిడి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోదీ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా పండగ వాతావరణంలో నిర్వహించుకోవాలని గత 3 రోజులుగా దేశభక్తికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దేశం కోసం పోరాడిన యోధులను స్మరించుకొని వారి త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాం. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం ఒకటే వచ్చిందని అనుకుంటున్నారు, కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే 2 దేశాలు భారతదేశం నుండి విభజించబడ్డాయన్న విషయాన్ని మరవకూడదని అన్నారు. యువత దేశవిచ్చిన శక్తులను ఎదురొడ్డి పోరాడాలి. జాతీయ జెండాను తల్లి భారతమాత లాగానే భావించాలి. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని అన్నారు. విశిష్ట అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాషం భాస్కర్ మాట్లాడుతూ చిన్నతనం నుండి దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నతనం, ఐకమత్య భావన పెరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వేనారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బాచనపోయిన దేవేందర్ యాదవ్, జక్కలి రాజు యాదవ్, మండల అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్, భాస్కర్, నరసింహ, దాసోజు వెంకటాచారి, నందగిరి జగత్, జక్కర్తి భిక్షం, వంగరి రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు పుష్కాగుల గిరిబాబు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ రాపర్తి ప్రదీప్, బండమిది కిరణ్, ఎల్జాల శ్రీను, సుర్వి వెంకటేష్, కట్కూరి లక్ష్మీ వెంకటేష్, కోడూరి బీరప్ప, కుకుడాల మహేందర్ రెడ్డి, గొల్లూరి యాదగిరి, గూనూరు మంజునాథరెడ్డి, కట్కూరి శ్రీకాంత్, నాగరాజు, మోగుదాల సురేష్, నర్రె నరసింహ, సిలివేరు జంగయ్య, సికూలమెట్ల వెంకటేశం, చింతల గణేష్, సంగిశెట్టి నరేష్, చిలివేరు వెంకటేష్, కోగూరి శ్రావణ్, అనిల్, రాపర్తి నవనీత్, నవీన్, రాజు, రాకేష్, చక్రి, సాయి, నెల్లికంటి శ్రీశైలం, నెల్లికంటి నరసింహ, కైరకొండ నవీన్, గండూరి అంబర్నాథ్, గజం భద్రయ్య, గంజి సునీల్, గుజ్జరి శంకర్, గంజి మల్లేష్, మంతా మహేష్, ఈదుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఎల్ఆర్ఎస్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం ఎల్ఆర్ఎస్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు
ఎల్ఆర్ఎస్పై ప్రతి గ్రామ పంచాయతీ ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందంలో నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారని తెలిపారు. జిల్లాలోని 15 మండలాల టీంలకు శిక్షణ ఇవ్వగా ఈ నెల 16న 16 మండలాల బృందాలకు ఎల్ఆర్ఎస్పై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ తీసుకున్న బృందాలు 17వ తేదీన పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఈడీఎం దుర్గారావు, డిటిసిపి లక్ష్మీనారాయణ, ఆర్డీఓలు, డిఎల్పిఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంపీఓలు హాజరయ్యారు. చివ్వెంల మండల పరిధిలోని మోదిన్పురం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్తో పాటు వివిధ పార్టీలకు చెందిన 600 మంది కార్యకర్తలతో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డిలు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు మోదీపురం నుండి నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లపై భారీ ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలోని రామ్రెడ్డి దామోదర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చివ్వెల మండల పరిధిలోనే మోదీన్పురం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్తో పాటు వివిధ పార్టీలకు చెందిన 600 మంది కార్యకర్తలతో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డిలు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు మోదీపురం నుండి నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లపై భారీ ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలోని రామ్రెడ్డి దామోదర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువత ఉన్నత చదువులు చదివిన వారికి పెద్దపీట వేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో ఎంతోమంది యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రోత్సహించారని గుర్తు చేశారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు. పార్టీలో పాత నాయకులను ఐక్యం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సగర ప్రసాద్కు సాముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దారావత్తు వీరన్న నాయక్, చత్రు నాయక్, నాయకులు కోడితల వెంకన్న, బోళ్ల రమణమ్మ, మస్తాన్, కన్నం జానయ్య, ఎల్లాచారి, చెరుకు సుధాకర్, చీమ వీరయ్య, చీమ సుధాకర్, బూక్య సైద, పరిసయ్య, చిన్న వెంకన్న, శాంతి, నాగమణితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూరుగు శ్రీనివాస్, నర్రా కిషోర్ రెడ్డిలు తాము చదివిన పాఠశాలలకు కృతజ్ఞతగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ షూ, 2 జతల సాక్స్లు ఇప్పించారు. తాము హాజరు కానప్పటికీ తన సందేశం పంపించి విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి నిరంతరం శ్రమిస్తూ పట్టుదలతో చదవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని, అలా చేరుకున్నప్పుడే చదువుకు సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నర్రా మోహన్ రెడ్డి మాట్లాడారు. బోరుగు శ్రీనివాస్, నర్రా కిషోర్ రెడ్డి తాను చదివిన పాఠశాలకు కృతజ్ఞతగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి షూ, 2 జతల సాక్స్లు ఇప్పించారు. తాము హాజరు కానప్పటికీ తన సందేశం పంపించి విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి నిరంతరం శ్రమిస్తూ పట్టుదలతో చదవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, అలా చేరుకున్నప్పుడే చదువుకు సార్థకత చేరుతుందని అభిప్రాయపడ్డారు. నర్రా మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండాలని, అప్పుడే చదువులో రాణించగలరని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన నాంపల్లి రాఫేల్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, గతంలో అనేక మంది క్రీడాకారులు ఇక్కడి నుంచే రూపొందారని, ఆనాటి విద్యార్థులు క్రమశిక్షణతో చదివారని, అందుకే ఉన్నత ఉద్యోగాలు సాధించారని, మీరు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పందిరి రమేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేడి శ్రీలత, పూర్వ ఉప సర్పంచ్ సారడ్ల నరేష్, ఆసరా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మేడి హరికృష్ణ, చింతపల్లి వెంకన్న, వట్టిమట్టి గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు సిరిపంగి గోపాల్, ఉపాధ్యాయులు పి ఆనంద్, చంద్రయ్య, అనీస్, ఫాతిమా, నీరజ, నరసింహ, విమల, భారతి, విద్యార్థులు జోగు శ్రీజ, రాచకొండ ప్రణవి, సిబ్బంది తయ్యాబా, సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
సాగర్లో నరేష్ గారిని గౌరవనీయ ప్రధాన ఉపాధ్యాయుల గారిని బహుమతి ప్రదానం చేసిన కూర్చున్నాం. హెడ్లైన్స్ మరోసారి. మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చన్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. జిల్లాలలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను డాక్టర్ సిబ్బంది వారి ఆసుపత్రులపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యతో పాటు పర్యావరణం గురించి అవగాహన కల్పించడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రకటబందీగా చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో తిరంగ యాత్ర. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వీల్ చైర్లతో ర్యాలీ నిర్వహించిన దివ్యాంగులు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా ఎలిమినేటి అభినయ్కు ఓటు వేసి గెలిపించాలన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నేత్రదాన అవగాహన సదస్సు. ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జాతీయ జెండాను భారత మాతగా భావించాలన్న రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి. ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. 600 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్. వట్టిమర్తి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులకు షూ సాక్సులు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.